హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కవిత అండ్ కథల వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేసేసేయండి. ఇది వచ్చేసి ఉగాది రోజు కొంచెం లేటే అయింది వ్లాగ్ పెట్టడానికి. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి పూజతోనే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఆ డే అయితే పూజతోనే చేసేసాను. పూజ చేస్తున్నాను. ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నాను. ఇంకా ఫ్లవర్స్ అన్నీ కూడా ఇండియన్ సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాను. కమలం పూలు కూడా నాకు దొరికాయి అన్నమాట. చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా అనిపించింది. 2 days ముందే నేను ఈ ఫ్లవర్స్ అవన్నీ కూడా తెచ్చుకున్నాను షాపింగ్కి వెళ్ళి. అంటే డే ముందు రోజు వెళ్దాం అనుకున్నాం, కానీ ఎక్కువ రష్ అయితే ఉంటుందనేసి 2 days ముందే వెళ్ళాము. అందులో ఈద్ హాలిడేస్ కూడా వచ్చాయి కదా పిల్లలకి ఇంకా హస్బెండ్కి, అందుకే ఒక డే ముందే వెళ్ళి తెచ్చుకున్నాము. ఇక్కడ పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకుంటున్నాను ఆల్మోస్ట్, దీపాలు వెలిగించేసేసి. నెక్స్ట్ వచ్చేసి నేను అంటే పూజ చేసే ముందుకే కుక్కర్లో పప్పు వేసేసి విజిల్స్ ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాను. తర్వాత బెల్లం అది వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బెల్లం మొత్తం కరిగిపోవాలి. మనము వాటర్ పెట్టి అలా కూడా చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా బెల్లం అయితే వేసేసాను, అంటే డస్ట్ ఏమి ఉండదు అనేసి, ఇక్కడ నీట్గానే ఉంటుందని. బెల్లం కొద్దిగా తక్కువ వేసుకొని ఒక 2 spoons ఒక 10 grams అలా షుగర్ వేసేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా సోంపు ఇంకా ఇలాచి మిక్సీకి వేసేసుకున్నాను. ఇంకా పక్కనే పచ్చి కొబ్బరి కూడా పెట్టేసుకున్నాను. చిన్న స్టవ్ పైన పెట్టేసుకొని మీడియంగా కుక్ చేసుకుంటూ ఉన్నాను. దాంట్లో నా పౌడర్ మొత్తం వేసేసి కలిపేస్తూ ఆ దగ్గరికి వచ్చే వరకు, అంటే గట్టిగా రావాలి కదా మనకి, పూర్ణం అనేది గట్టిగా ఉండాలి. ఇంకా ఇక్కడ పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను. పచ్చి కొబ్బరి వేస్తే చాలా బాగుంటుంది. వెండిన కొబ్బరి కూడా వేస్తారు, కానీ పచ్చి కొబ్బరి ఇంకా చాలా బాగా అనిపిస్తుంది టేస్ట్ అయితే. ఇదంతా మిక్స్ చేసేసుకొని కొంచెం గట్టిగా అయ్యే వరకు ఉంచాలన్నమాట. ఇలా అంటే పప్పు కొందరు ఆరబెట్టి కూడా చేస్తారు. ఆరబెట్టి చేస్తే కొద్దిగా బెల్లం కానీ చక్కెర కానీ ఎక్కువ పడుతుంది. మనం పప్పు మెత్తగా ఉడుకుబెట్టిన తర్వాతకి బెల్లం డైరెక్ట్ దాంట్లోనే వేస్తే మనకు కొంచెం బెల్లం షుగర్ అనేది తక్కువ పడుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి గీ 1 spoon అయితే దీంట్లోనే వేసేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ అదే వస్తుంది అనమాట. ఇంకా ఇంకొంచెం దగ్గర పట్టేస్తే ఇంకా చల్లారబెట్టడానికి ఇక్కడ ఒక ప్లేట్లో వేసేసాను. మనకి ఫాస్ట్ కావాలి కదా పండగ అంటే, మనం దేవుడికి నైవేద్యం పెట్టుకోవాలి. అందుకని నేను ఒక ప్లేట్లో వేసేసి ఇంకా కుక్కర్ తీసేసాను అనమాట. ఇది చల్లారబెట్టేసుకున్నాను. చల్లగా అయిపోయిన తర్వాతకి మిక్సీకి వేసి, నేను మా సైడ్ అయితే పోలలు అంటారు. ఇంకా పప్పు ఉడికిన దాంతోనే మేము కట్టుచారు చేస్తాము. అది కూడా చాలా బాగుంటుంది. ఇంకా దానికి చారుతో పాటు వంకాయ కర్రీ చేశాను, వంకాయ ఫ్రై చేశాను. ఇక్కడ పోపు వేస్తున్నాను చూడండి. నార్మల్ వంకాయలు ఏ వంకాయలైనా తీసుకొని చేసుకోవచ్చు, కానీ ఇండియాలో అయితే శనగ కూర ఆకులు ఉంటాయి కదా, దాంతో చేస్తారు. ఇంకా చాలా చాలా బాగుంటుంది. శనగ కూర ఇంకా శనగపప్పు ఇవి 2 వేసి చేస్తారు. కాంబినేషన్ కట్టుచారుకి చాలా చాలా బాగుంటుంది అసలు. ఇక్కడ వచ్చేసి ఆనియన్ కట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ చాలా హడావిడిగా అయిపోయింది. 2:30 అలా మేము లంచ్ చేసామన్నమాట ఆ రోజు. ఇంకా పూజ మొత్తం నేను మార్నింగే చేసేసాను. ఇవన్నీ వర్క్ చేసేది, రైస్ పెట్టేసుకొని ఇవన్నీ చేసేసరికి లేట్ అయిపోయింది. ఇంకా పచ్చడి అక్కడ పక్క నుంచి పచ్చడి చేస్తూ ఉన్నారు. మా సైడ్ తెలంగాణలో ఏంటంటే మగపిల్లలే పచ్చడి చేయాలన్న రూల్ ఒకటైతే ఉంటుందన్నమాట. ఆడవాళ్ళు చెయ్యరు, కంపల్సరీగా వాళ్ళే చేయాలి ఇంట్లో. అంటే ఇంట్లో ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళు మాత్రమే చేయాలన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా నాన్న చేసేవాడు అనమాట. మా నాన్న నేను కలిసి చేసేవాళ్ళం. మా నాన్నకి అన్నీ పక్కనే ఉండి అన్నీ ఇచ్చేదాన్ని. ఇక్కడ అన్నీ రెడీ చేసి పెట్టాను. మా హస్బెండ్ వచ్చేసి ఇంకా పచ్చడి అయితే కలుపుతున్నాడు. కానీ పచ్చడి చాలా చాలా టేస్టీగా వచ్చింది. ఇక్కడ అన్ని మ్యాంగోస్ అవన్నీ కట్ చేసి ఇచ్చాను వాళ్ళకి. ఇంకా మా బాబు కూడా హెల్ప్ చేశాడు, మా చైతన్య. ఇక్కడ ఫాస్ట్గా కుకింగ్ అయితే చేస్తున్నాను. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టాను అనమాట. ఇది ఇలా కొత్తిమీర అన్నీ కట్ చేసేసుకొని ఇంకా కర్రీలోను ఇంకా చారులోను వేసేసాను. ఇది సింపులే, కట్టుచారు అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా తెలియకపోతే చేసుకోండి. ఎండుమిర్చి, కరివేపాకు ఇంకా పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఆవాలు, జీలకర్ర,
కొత్తిమీర అవన్నీ ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని మన పైన కట్టు అనేది వస్తుంది కదా, అంటే శనగపప్పు ఉడికిన తర్వాత ఒక వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ అనేది దాంట్లో వేసేసి కొంచెం చింతపండు, ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టేసుకొని దానిలో పిసికేసి వేసేసుకోవాలన్నమాట చింతపండు. ఇంకా బాగా మసలనివ్వాలి ఆ కట్టుని, అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా అంతే, దాంట్లో ఇంకేం వేయము, ఇంకా కొంచెం పైనుంచి కొత్తిమీర, అంతే. టేస్ట్ మాత్రం చాలా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియకపోతే తప్పకుండా ట్రై చేయండి. ఇంకా వంకాయ ఫ్రై అయితే మామూలుగా ఉల్లిపాయలు అవన్నీ వేసేసి చేసేసాను అనమాట. ఇక్కడ ఇవన్నీ ఇంకా అన్నీ పక్కపక్కన ఉంటే నాకు చాలా చిరాకు వస్తుంది, అందుకే అన్నీ వెంటనే షింక్లో వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా పూర్ణం కోసం అంతా కూడా చల్లారబెట్టుకోవడానికి పెట్టాను కదా, చూడండి పొగలు వెళ్తూ ఉన్నాయి. అసలు పూర్ణం అది ఎప్పుడు చల్లగా అవుతుందో అని చూస్తూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి చింతపండు నానబెట్టుకొని ఉన్నాను, అది చింతపండు రసం అయితే దాంట్లో వేయడానికి వేస్తున్నాను అనమాట. చూడండి వాటర్ తెచ్చుకున్నాను, మళ్ళీ వాళ్ళు ఏదో పిలిస్తే అక్కడికి వెళ్ళాను. ఇంకా ఇక్కడ చింతపండు వడబోయడానికి ఒక స్ట్రైట్నర్ అయితే తీసుకొని బాగా చింతపండు మొత్తం అంటే చిక్కగా వస్తుంది కదా, థిక్గా అలా తీసుకున్నాను అనమాట. ఎక్కువ వాటర్ వేయకుండా అలా తీసుకొని మనకి ఎంత కావాలో అంత వేసేసుకొని మిగిలిన వాటర్ వేసుకోవచ్చు. ఇక్కడ కలిపేస్తాను. ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనకు టేస్ట్కి సరిపడా. కొద్దిగా అటు ఇటు పుల్లగా ఉంటే కూడా టేస్ట్ బాగుంటుంది. కొంచెం పులుపు ఇష్టం లేని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోవచ్చు. దీనికి అంటే చింతపండు కొంచెం తింటారు తినరు వాళ్ళ కోసం అయితే మ్యాంగో కానీ కచ్చి మ్యాంగో కానివ్వండి అలా వేసుకోవచ్చు. కానీ చింతపండు ఫ్లేవర్ చాలా బాగుంటుంది, ఒక్కసారైనా ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఇక్కడైతే అయిపోయింది. ఇంకా ఇది మిక్స్ చేసేసి వాటర్ వేసేస్తున్నాను. ఇది మరిగేలోపు ఇక్కడ నెక్స్ట్ వీళ్ళైతే మా పిల్లలు ఇంకా మా హస్బెండ్ కలిపి పచ్చడి చేస్తున్నాను అన్నారు కదా, ఆ క్లిప్ అయితే వచ్చేస్తుంది, చూసేసేయండి. నాకు వచ్చేసి 5 స్టవ్స్ ఉన్నాయన్నమాట, అంటే 5 బర్నర్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క దానిపైన పెట్టేసి నేను అంత హడావిడిగా చేసేస్తున్నాను అనమాట. ఇక్కడ వంకాయ ఫ్రైకి ఆనియన్స్ అవన్నీ వేసేసి ఇక్కడ చారు చేసేసాను. అక్కడ వచ్చేసి ఇంకా వంకాయలు కూడా కొంచెం మగ్గాయి అనేసి దాంట్లో ఉప్పు ఇంకా సాల్ట్ ఇంకా కారం అవి అయితే వేసేసుకొని మిక్స్ చేసేసుకొని ఇంకా లిడ్ అయితే పెట్టేసేసాను అనమాట, అది ఫ్రై అవుతూ ఉంటుంది అనేసి. ఇప్పుడు చెప్పాను కదా పచ్చడి చేయడానికి ఏమేమి కావాలో అవన్నీ కూడా రెడీ చేశానని చెప్పాను కదా, అవన్నీ కూడా అక్కడే అంటే దేవుడి దగ్గరే మేము పెట్టి చేస్తామన్నమాట. కొత్తది ఏదైనా బౌల్ ఉంటే దాంట్లో చేసేస్తామన్నమాట. ఇండియాలో ఉంటే కుండ అది తెచ్చుకోవచ్చు, ఇక్కడైతే ఇంకా అంత చిన్నవి దొరకవు కదా, అన్ని కర్రీ పాట్స్ అట్లాంటివి అయితే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఇంకా పచ్చి కొబ్బరి, బెల్లము, చింతపండు, కొంచెం సాల్ట్, కొంచెం కారము, మామిడికాయలు, ఇంకా పుట్నాల పప్పు, ఇవన్నీ సమపాలల్లో వేయాలి కదా, అలా వేసామన్నమాట. ఇంకా సోంపు, ఇంకా కాజుపప్పు, కిస్మిస్లు అవన్నీ కూడా వేసుకుంటారు, టేస్ట్ బాగుంటుంది అనేసి. ఇలా మా హస్బెండ్ అయితే కంప్లీట్ చేసేసాడనమాట. యాక్చువల్గా అసలు కుండలోనే చింతపండు వేసేసి దాంట్లోనే పిసికేసి చింతపండు మొత్తం బయటకు తీస్తారనమాట. అంటే మేము తెలంగాణ సైడ్ అయితే అలా చేస్తారు. ఇంకా చిన్న పాటలో మళ్ళీ కష్టం అవుతుంది కదా అదంతా తీయాలి అని అంటే, అందుకని నేను వేరే బౌల్ అది ఇచ్చేసి దాంట్లో పోసుకోమని చెప్పాను అనమాట. ఇక్కడ బెల్లం అదంతా కూడా అంటే కొంచెం చిన్న చిన్నగా దంచితే మనకి సాఫ్ట్గా తొందరగా కరిగిపోతుంది కదా, ఇంకా అది అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి వాళ్ళు అదంతా చేసేలోపు అంటే దేవుడికి నైవేద్యం అదంతా పెట్టేలోపు నేను పోలేలు చేసిద్దామనేసి ఈ పిండి ముందే తడుపుకొని పెట్టేసుకోవాలి. అంటే ఇది వచ్చేసి గోధుమ పిండితోనే నేను మొత్తం చేస్తాను, ఎప్పుడు మైదా పిండితో చేయము మేము. గోధుమ పిండితోని 1 గంట ముందే మనం అంటే పప్పు ఉడకబెడతాం కదా, అప్పుడే నానబెట్టుకొని పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ అది వేసి ఇక్కడ వాటర్తోని ఇలా ఒక 10 మినిట్స్ లేదా ఒక 5-6 మినిట్స్ అట్లా
బాగా మెదుపుకోవాలి పిండిని. ఇలా గుంజితే ఇలా సాగాలన్నమాట. అలా వచ్చేస్తుంది. అలా కొన్ని పిండి అయితే రావు, కానీ ఇక్కడ ఖతార్లో అయితే పిండి చాలా బాగుంటుంది పోలేలు చేసుకోవడానికి. చాలా ఈజీగా వచ్చేస్తుంది మెత్తగా నానబెట్టేస్తే. ఆ తర్వాత కొంచెం తీసుకొని మనం అంటే నార్మల్ పౌడర్ పిండి ఉంటుంది కదా, ఫ్లోర్ ఉంటుంది కదా, దాంట్లో డిప్ చేయాలి. దాంట్లో డిప్ చేసేసి మనం చేసుకునే పీట ఉంటుంది కదా, దానిపైన ఒక క్లాత్ వేసాను. నేను ఒక కర్చీఫ్ వేసి దానిపైన చేస్తున్నాను అనమాట. ఇలా పూర్ణం తీసేసుకొని దాంట్లో స్టఫ్ చేసేసి క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసేసి ఇంకా పెనం కూడా వేడి చేసుకోవడానికి పక్కన పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేడి చేసుకోవాలి, మరి ఎక్కువ వేడి కూడా ఉండకూడదు. ఇది ఇంకా రోలర్తోని రోల్ చేసేసుకోవాలి పోలేని మొత్తంకు. మనం ఎంత కావాలి, ఎంత సైజ్ కావాలి, చిన్న సైజ్ కావాలంటే చిన్నగా, మనం కొంచెం పెద్దగా కావాలంటే కొంచెం పెద్దగా. కానీ వేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. స్టార్టింగ్లో చేయాలన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ కొంచెం మళ్ళీ ఫ్లోర్ వేసుకొని దానిపైన నేను రోల్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ చూడండి, మనం తిప్పుతూ ఉండాలన్నమాట. చపాతీ పీట అది ఉంటుంది కదా, అది తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ ఉంటే మనకి ఈక్వల్గా వస్తుంది. కానీ చాలా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా వచ్చాయి. నేను నెయ్యితోనే కాలుస్తానమాట. ఎప్పటివప్పుడే చేసుకోవడానికి ఇష్టపడతాను. ఇది ఫ్రిడ్జ్లో కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. పూర్ణము ఒక 3 days అలా ఉంటుంది, 3-4 days వరకు ఉంటుంది. మనం ఇలా బెల్లంతో ఉడకబెట్టి పెట్టేస్తే 3-4 days వరకు అయితే ఉంటుందన్నమాట. నేను అప్పటికి ఎంత కావాలో అంత మాత్రమే చేసేసి మళ్ళీ మిగిలినవి నైట్ తింటామంటే నైట్ చేసి ఇచ్చాను అనమాట పిల్లలకి. అలా చేస్తాను నేను ఎప్పుడు చేసినా. ఒకే క్వాంటిటీ ఒక్కొక్కసారి చేస్తాను, అంటే మొత్తం పిండి పూర్ణం అదంతా అయిపోయే వరకు కూడా చేస్తాను. మా మమ్మీ అలా చేస్తుంది, ఇంకా మళ్ళీ చేయకుండా. అలా కూడా బాగుంటాయి, ఇలా కూడా బాగుంటాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడిగా చేసుకొని తినొచ్చు. ఇక్కడైతే నెయ్యి వేసాను, ఒక సైడ్ వేసాను కదా, అక్కడ సైడ్ కాలుతూ ఉందన్నమాట. ఇంకా అక్కడ కొంచెం లైట్గా కాలిన తర్వాతకి మళ్ళీ తిప్పేసి ఇక్కడ కూడా కాల్చుకుంటున్నాను. పొంగుతుంది పోలే. పండగకి పోలేలు పొంగడం, రొట్టెలు అలాంటివి పొంగితే అంటే అప్పట్లో అమ్మమ్మ కానీ మా మమ్మీ కానీ సంసారం అనేది పొంగుతుంది అనేవాళ్ళు. ఇదైతే తెలుసు నాకు, అందుకే మీకు కూడా చెప్తున్నాను. రొట్టెలు కానివ్వండి, ఇలా పోలేలు కానీ పొంగితే చాలా మంచిది. చూడండి, తప్పకుండా ట్రై చేయండి. పోలే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చూడండి, 2 sides నేను మళ్ళీ ఇంకో సైడ్ కూడా కాల్చుకుంటున్నాను. మనం నెయ్యి వేయడం వల్ల బాగా అన్ని వైపులా కాలుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా అయిపోయింది. దీన్ని ఫోల్డ్ చేసేసి ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను. ఇంకా తెలంగాణలో అయితే పోలేల పెంక అనేసి మనకి దొరుకుతూ ఉంటాయన్నమాట ఊరి సైడ్. దాంట్లో అయితే ఇంకా చాలా బాగా వస్తాయి. ఇది వచ్చేసి దోశ వేసే ప్యాన్ అనమాట. నేను దాంట్లోనే చేస్తున్నాను. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వరాయ పూజితం యాదేవ పరిపూర్ణం తదస్తు మే యదక్షరా ప్రదభ్రష్టం మాత్రహీనం చేద్భవేత చ విష్ణుతాం దేవ ప్రసీద పరమేశ్వర వసుదేవసుతం దేవం కుంతదానవరమద్రం దేవి కర్మానంద కృష్ణం వందే జగద్గురుం గురు బ్రహ్మ గురు విష్ణు గురు బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. యోగేశ్వర ఇంకా ఇక్కడ మా హస్బెండ్ కూడా పూజ చేసేసాడు, ఇంకా హారతి ఇచ్చాడు. అందరం హారతి తీసుకున్నాము. పండగ అంటే అందరం చేయాలి, అందరం కూర్చోవాలి. ఇది మా ఇంట్లో. ఇది నా రూలు, అంటే పిల్లలకి నేర్పించాలి కదా. ఎక్కడున్నా మనం మన సంప్రదాయాలన్నీ కూడా వాళ్ళకి నేర్పించాలి అనేది నాకు చాలా ఇష్టం. ఇక్కడ హారతి అయితే తీసేసుకున్నాము. ఇంకా ఇక్కడ మా పాప చూడండి నించి ఉంది. ఇక్కడ దండం పెట్టేసుకొని ఇంకా మళ్ళీ నేను ఇంకా అన్ని వర్క్ అయితే అయిపోయింది. ఇంకా పచ్చడి అది తీసుకుందామనేసి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా హాల్లో కూర్చొని పచ్చడి అయితే తాగడం స్టార్ట్ చేశాను.
ఇంకా ఫ్యామిలీ అందరం కలిసి పచ్చడి అయితే తాగడం స్టార్ట్ చేసేసాము. చాలా బాగుంది. ఇక్కడ అందరికీ హ్యాపీ ఉగాది చెప్పమని చెప్తున్నాను. ఇక్కడ మా రేతు పాప కూడా పచ్చడి తాగేస్తుంది. ఇది వచ్చేసి కట్టుచారు, మీకు ఇందాక చెప్పాను కదా చేసేటప్పుడు. ఇంకా వైట్ రైస్, కట్టుచారు, వంకాయ కర్రీ, ఫ్రై అనమాట, పోలేలు. అందరం ఇలా అరటాకులో తినాలని నాకు చాలా ఇష్టం అనమాట పండగలకి. ఇలా చిన్నప్పుడు మా మమ్మీ ఇస్తరాకు వేసి పెట్టేది, అలా చాలా ఇష్టం. పూలతో పాటు ఈ కట్టుచారు తాగితే చాలా చాలా బాగుంటుంది. ప్లీజ్